మొటిమల గుంతలు కాకుండానే మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. పాపులర్ నాడ్యులర్ యాక్నే అంటే ఏం చేయాలి? అప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ క్రీమ్స్ అనేటివి హెల్ప్ చేస్తాయన్నమాట. ఎలాంటి యాంటీ బ్యాక్టీరియల్ క్రీమ్స్ అంటే క్లిండామైసిన్, నాడిఫ్లాక్ససిన్, ఆక్సినోసిన్ ఇలాంటివి అనేక రకమైన యాంటీబయాటిక్ క్రీమ్స్ ఉంటాయి. అవన్నీ పెడుతూ ఉంటే నెమ్మదిగా నెమ్మదిగా అది కరుగుతూ ఉంటుందన్నమాట. సో, అక్కడ బ్యాక్టీరియల్ ఫార్మేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు మనకి ఈ విధంగా పనిచేస్తుంది. నాడ్యూల్ అంటే పెద్ద బొడుపులాగా వచ్చిందనుకోండి, అక్కడ క్రీమ్స్ అనేటివి పనిచేయవు. అక్కడ టాబ్లెట్స్ అనేటివి పనిచేస్తాయన్నమాట. అక్కడ మరి ఎటువంటి టాబ్లెట్స్ పనిచేస్తాయి? మనకి వైటమిన్ ఏ ఐసోమర్స్ పనిచేస్తాయండి. రెండోదొచ్చేసి మనకి యాంటీబయాటిక్స్, యాక్నే బయాటిక్స్ అని అంటాము. టెట్రాసైక్లిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్‌లో అనేక రకమైన డ్రగ్స్ వచ్చాయండి. ఇవి ఏవి కూడా గుర్తుపెట్టుకోండి. పెళ్ళైన ఆడవాళ్ళు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి టాబ్లెట్స్ అనేటివి మీరు ఏసుకోకూడదు. మెడికల్ షాప్‌లలో, ఆన్‌లైన్‌లలో మీరు తీసుకొని ఏసుకోకూడదు. ప్రెగ్నెన్సీస్‌లో కొన్ని రకాలుగా ఏ రకమైన టాబ్లెట్ అయినా గానీ మనం అవాయిడ్ చేయాలి. అలాంటివి మనం తెలుసుకోవాలనంటే మీరు మా దగ్గరికొచ్చి చూసుకొని ఆ తర్వాత డిస్కస్ చేయాలండి. ఇష్టమున్నట్టుగా ఆన్‌లైన్‌లలో మనం ఎప్పుడు గూడా అలాంటి టాబ్లెట్స్ కానీ, క్రీమ్స్ కానీ, సీరమ్స్ కానీ ఏవి తీసుకోకూడదు. సో, ఇది విషయం అండి.